ఎస్ఆర్ఎస్పీ వరదతో కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకి నీరు చేరుతోంది. లోయర్ మానేరు డ్యాంకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులకి ఉన్న వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుండి భారీ వరద కొనసాగుతోంది. ఈ నేపథ్యం లోపల గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా లోపల గోదావరి పరివాహక ప్రాంతం లోపల అధికారులు హై అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల లోపల రెవెన్యూ పోలీస్ సిబ్బంది సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క గోదావరి వరదతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయి జలకలను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు ఏదైతే ఉందో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి లోపల జలకలను సంతరించుకుందని చెప్పవచ్చు. 158 మీటర్ల పూర్తి నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 157.25 మీటర్ల మేర అక్కడ ప్రాజెక్టు లోపల నీరు నిల్వ ఉండడం జరిగింది. మొత్తం 20 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 19.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద వస్తుండటంతో ఈ దిగువ ప్రాంతానికి 1,25,000 క్యూసెక్కుల నీటిని వదలడం జరుగుతుంది. మొత్తం 19 గేట్లను ఓపెన్ చేశారు. ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కడెం నుండి పెద్ద స్థాయి లోపల అవుట్ఫ్లో వస్తున్న నేపథ్యం లోపల ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అది ఇన్ఫ్లోగా మారుతుంది. ఈ నేపథ్యం లోపల ఎల్లంపల్లి ప్రాజెక్టు లోపల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నీటిని కింది ప్రాంతాలకు వదులుతున్నారని చెప్పవచ్చు. అదే సందర్భం లోపల ఎగువ ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన భారీ వరద ఏదైతే 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుందో అది కూడా ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరబోతున్న నేపథ్యం లోపల ఆ ప్రాంతం లోపల జిల్లా యంత్రాంగం అంతా పటిష్టంగా అక్కడ భద్రతా ఏర్పాట్లను చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైన ఏదైతే కోటిలింగాల ప్రాంతం ఉందో అది ఇప్పటికే సగం సబ్మర్జ్ కావడం జరిగింది. దాన్ని పూర్తిగా అక్కడ ప్రజల్ని నిన్న రాత్రి నుండే వెకేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే పునరావాస కేంద్రాల లోపల వారి నుంచి అక్కడ భోజనం ఇతర ఏర్పాట్లను వారికి చేయడం జరిగింది. అదే సందర్భం లోపల జిల్లాలోని ఏదైతే ఇర్దండి ప్రాంతం ఉందో ఆ ఇర్దండి ప్రాంతం లోపల గోదావరి కొంత ప్రమాదకర స్థాయికి చేరుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్న గోదావరి పుష్కర ఘాట్లన్నీ పూర్తి స్థాయిలో మునిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా ప్రజలను అప్రమత్తం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ కోటిలింగాల అదే సందర్భం లోపల ఇర్దండి ప్రాంతం లోపల చాలా జాగ్రత్తలని ఇటు అధికారులు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక మరోవైపు తీసుకుంటే జిల్లాలోని మరో ప్రధాన ప్రాజెక్టు ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత ప్రధానమైన ప్రాజెక్టుగా మనం భావిస్తాము లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఈ లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టు ఏదైతే ఎస్ఆర్ఎస్పీకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉపయోగపడుతుందో ఈ లోయర్ మానేరు ప్రాజెక్టు లోపల గత 3 రోజులుగా నీటిని నింపే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎస్ఆర్ఎస్పీ నుండి భారీ స్థాయిలో వరద వస్తున్న నేపథ్యం లోపల ఏదైతే ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ నుండి ప్రతిరోజు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఆ నీటి ద్వారా ఈ యొక్క ఎల్ఎండికి మళ్లింపు చేస్తున్నారు. ఈ నేపథ్యం లోపల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు ఎల్ఎండి డ్యామ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం సగం డ్యామ్ నిండిందని చెప్పవచ్చు. 12 టీఎంసీల నీరు ప్రస్తుతం ఎల్ఎండి డ్యామ్ లోపలికి అందుబాటులో ఉంది. అదే సందర్భం లోపల ఎల్ఎండి డ్యామ్ లోపల కలిసి ఏదైతే మోయ తుమ్మెద వాగు ఉందో ఆ మోయ తుమ్మెద వాగు నుండి కూడా మరో 10,000 క్యూసెక్కులు అదనంగా ఎల్ఎండి డ్యామ్ లోపలికి నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యం లోపల రానున్న 3 నుండి 4 ఏళ్ల వరకు ఈ ప్రాంత రైతులకు అదే సందర్భం లోపల ఈ ప్రాంత ప్రజలకి సాగునీరుకి దోకా లేకుండా పోయిందని చెప్పవచ్చు. చాలా మంది రైతులు ఈ యొక్క ప్రాజెక్టు ప్రాంతం లోపలికి వచ్చి జలకళను సంతరించుకున్న ప్రాజెక్టు చూసి మురిసిపోవడం జరుగుతుంది. అదే సందర్భం లోపల జిల్లాలో మరో 2 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అప్పర్ మానేరు ప్రాజెక్టు, దీన్ని నర్మలా ప్రాజెక్టు అని కూడా పిలుస్తుంటారు. నర్మలా ప్రాజెక్టులో సైతం పెద్ద ఎత్తున నీరు వస్తుంది. ఏదైతే ఈ నీరు వస్తున్న నేపథ్యం లోపల అక్కడ కూడా చాలా హై అలర్ట్ ప్రకటించారని చెప్పవచ్చు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.2 టీఎంసీగా ఉంటుంది. నర్మలా ప్రాజెక్టు పైనుండి ఈ యొక్క వాటర్ పడుతున్న దృశ్యం. అదే సందర్భం లోపల మిడ్ మానేరు ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ మిడ్ మానేరు ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని చెప్పవచ్చు. స్పిల్వే పై నుండి పెద్ద ఎత్తున వరద నీరు కిందికి మానేరు నది లోపలికి పోతున్న పరిస్థితి. మొత్తం మీద జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి జలకలతో కలకల్లాడిపోతున్నాయని చెప్పవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.